ఈ డిమాండ్ అనాలిసిస్ గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, బిట్స్ ఎలాగొస్తాయి, ఆ బిట్స్‌ని మనం ఎలా ఫేస్ చేయాలో నేను చెప్తాను. నేను ఎంత చెప్పినా సరే మీరు ఖచ్చితంగా నోట్స్ మేకింగ్ అంటారు. ప్రిపేర్ చేసుకోవాలి మీరు. నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఎవరైనా టాపర్స్‌ని, సివిల్ టాపర్స్‌ని, గ్రూప్ 1 టాపర్స్‌ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరు ఏ మెటీరియల్ ప్రిపేర్ అయ్యారు అనంటే వాళ్ళేమంటారు? నా ఓన్ మెటీరియల్ నాదే అంటారు. ఓన్ మెటీరియల్ అంటే అదేం సొంతగా రాయలేదు. వాళ్ళు ఇలాగే క్లాసెస్ వినో లేకపోతే నంబర్ ఆఫ్ బుక్స్‌ని తీసి వాళ్ళు నోట్స్ మేకింగ్ చేసుకుంటారు. ఆ నోట్ మేకింగ్ చేయడమే మెటీరియల్ కింద తయారు చేసుకుంటారు. మెటీరియల్ ఎవరైనా ఇస్తారు. వేస్ట్ ఆఫ్ మెటీరియల్ అంతా కూడా మార్కెట్‌లో కూడా దొరుకుతది. కానీ అది మనకి బిట్స్ వస్తున్నాయో లేదో చూసుకోవాలి. కాబట్టి మీరు దయచేసి అందరూ కూడా లెసన్ చెప్తున్నప్పుడు మెటీరియల్ అనేది ఇస్తాం. అయినా సరే మీ ఓన్ మెటీరియల్ కింద ఈ నోట్స్‌ని మీరే ప్రిపేర్ చేసుకోండి. అంటే రన్నింగ్ నోట్స్ లాంటిది నోట్ చేసుకుంటూ ఉండండి. ఆటోమేటిక్‌గా మీరు సక్సెస్ అవుతారు. రైట్. ఫస్ట్ మనం ఈరోజు, ఈరోజు టాపిక్ వచ్చి డిమాండ్ అనాలిసిస్ అని అడిగాడు. డిమాండ్ అనాలిసిస్. ఈ డిమాండ్ అనాలిసిస్ అని వదిలేసాడు. మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వన్ మీనింగ్ ఆఫ్ డిమాండ్. అంటే కాన్సెప్ట్స్‌ని ఎలాగా డివైడ్ చేసుకోవాలో నేర్చుకోవాలి. మీనింగ్ నేర్చుకోవాలి. తర్వాత ఫ్యాక్టర్స్ ఆఫ్ డిమాండ్. పీజీలో, డిగ్రీలో, ఇంటర్‌లో కూడా ఇవన్నీ చెప్తారు. అయినా సరే చెప్తాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ డిమాండ్ నుంచి డిమాండ్ ఫంక్షన్. ఈ డిమాండ్ ఫంక్షన్ నుంచి ఆర్డర్ ఇది. ఈ ఆర్డర్ నుంచి టైప్స్ ఆఫ్ డిమాండ్ నేర్చుకోవాలి. టైప్స్ ఆఫ్ డిమాండ్. ఆటోమేటిక్‌గా మనకి ఇది సిస్టమేటిక్‌గా మనం ఏవి నేర్చుకుంటున్నామో అది వచ్చేస్తది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ లెర్న్ అబౌట్ ద మీనింగ్. ఏ కాన్సెప్ట్ తీసుకున్నా సరే ఆ కాన్సెప్ట్ మీనింగ్ నేర్చుకోవాలి. ఆ కాన్సెప్ట్ మీనింగ్ నేర్చుకోకుండా డైరెక్ట్‌గా మధ్య నుంచి వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఆటోమేటిక్‌గా మనకి బేసిక్ వదిలేస్తాం. బేసిక్ కాన్సెప్ట్స్ అంటారు. బేస్ నుంచి డెప్త్‌కెళ్తుండాలి. అంటే అప్పుడు బిట్టు బేస్‌లో అడిగినా, మోడరేట్‌గా అడిగినా, యావరేజ్ అడిగినా, డెప్త్‌గా అడిగినా ఫేస్ చేయగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ ఆఫ్ డిమాండ్. ఆర్డినరీ లాంగ్వేజ్ డిమాండ్ మీన్స్ డిజైర్. ఆర్డినరీ లాంగ్వేజ్‌లో డిమాండ్ అంటే ఏంటి? డిజైర్, వాంట్. బట్ ఇన్ ఎకనామిక్ లాంగ్వేజ్ డిమాండ్ మీన్స్ పర్చేసింగ్ పవర్. పర్చేసింగ్ purchasing power of money. Purchasing power of money. Second one, willingness to pay. 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 So, purchasing power of money depends upon the income of person. If person's income increases, purchasing power also increases. If the person income decreases, purchasing power also decreases. Next, willingness to pay. Willingness to pay depend upon taste of consumer or person. Taste sometimes create the habits. Taste and habit of the consumer. Taste and habit of the consumer. So, demand means willingness to pay and taste and willingness to pay and purchasing power of money. So, the words meaning of demand. అక్కడ డిమాండ్ మీనింగ్ నుంచి బేసిక్‌గా ఉన్న క్వెషన్ అడగొచ్చు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డిమాండ్ అని. విల్లింగ్‌నెస్ టు పే అండ్ పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ. నెక్స్ట్ వన్ ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ డిటర్మైనింగ్ ద డిమాండ్. ఫ్యాక్టర్స్ డిటర్మైనింగ్ ద డిమాండ్‌లో ఫస్ట్ వన్ మనం పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ అన్నాం కదా! ఎవరు పర్చేసింగు? ఇన్‌కమ్. పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీని ఏమనుకోవాలి? ఇన్‌కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్. ఇన్‌కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్. ఇన్‌కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్. సెకండ్ వన్ టేస్ట్. టేస్ట్ అండ్ హ్యాబిట్ ఆఫ్ ద కన్జ్యూమర్. హ్యాబిట్ ఆఫ్ ద కన్జ్యూమర్. థర్డ్ వన్ ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ. కమోడిటీ అనొచ్చు. గూడ్ అనొచ్చు. కమోడిటీ. ఫోర్త్ వన్ ప్రైసెస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్. రిలేటెడ్ గూడ్స్. Prices of related goods. The related goods can be classified substitute good and complementary goods. Fifth one is the number of size of population. వీటి నుంచి బిట్ ఎలా అడుగుతాడంటే ఐడెంటిఫై నాట్ ద ఫ్యాక్టర్ ఆఫ్ డిమాండ్ అని అడగొచ్చు. ఐడెంటిఫై విచ్ ఫ్యాక్టర్స్ డిటర్మైన్ ద డిమాండ్ అని అడగొచ్చు. కాబట్టి మనకి ఫ్యాక్టర్స్ అవుట్లైనే ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్, టేస్ట్ అండ్ హ్యాబిట్ ఆఫ్ ద కన్జ్యూమర్, ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ, ప్రైస్ ఆఫ్ ద రిలేటెడ్ గూడ్స్, నెంబర్ ఆఫ్ పాపులేషన్. ఇక్కడ రిమైండ్ చేసుకోవడానికి మనం ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్‌ని వైతో ఇండికేట్ చేసుకోవాలి. ఐతో కాదు, వైతోనే ఇండికేట్ చేసుకోవాలి. టేస్ట్ అండ్ హ్యాబిట్ ఆఫ్ ద కన్జ్యూమర్‌ని టీతో ఇండికేట్ చేసుకోండి. అంటే రిమైండ్ ఎంచుకోవడానికి. ప్రైస్ ఆఫ్ ద కమోడిటీని పీఎక్స్ తోటి, ప్రైస్ ఆఫ్ ద రిలేటెడ్ గూడ్‌ని పీఎక్స్‌వైతోని మైండ్‌లో పెట్టుకోవాలి. అంటే మీనింగ్ ఆఫ్ డిమాండ్‌లోంచే మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ డిమాండ్‌ని తెచ్చుకోవాలి. అంటే ఒక కాన్సెప్ట్ అయితే దాన్ని లింకప్ చేసుకుంటూ వెళ్ళాలి. మీనింగ్ ఆఫ్ డిమాండ్ ఏంటి? ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ అనుకోండి, పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ. మరి విల్లింగ్‌నెస్ టు పే అంటే ఏమనుకోవాలి? టేస్ట్ అండ్ హ్యాబిట్ ఆఫ్ ద కన్జ్యూమర్.
సో, నెక్స్ట్ ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ, ప్రైస్ ఆఫ్ ద రిలేటెడ్ గూడ్స్, నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఇలా గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ ఉన్నప్పుడు మనం డిమాండ్ ఫంక్షన్ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. డిమాండ్ ఫంక్షన్. మీనింగ్‌లోంచి ఏం తెచ్చుకున్నాం? ఫ్యాక్టర్స్ ఆఫ్ డిమాండ్ తెచ్చుకున్నాం. మీనింగ్‌లోంచి ఫ్యాక్టర్స్ ఆఫ్ డిమాండ్ తెచ్చుకొని, ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ డిమాండ్‌లోంచి ఏం తెచ్చుకోవాలి? ఫంక్షన్ ఆఫ్ డిమాండ్. డిమాండ్ ఫంక్షన్ ఎక్స్‌ప్లెయిన్ ద ఫంక్షనల్ రిలేషన్‌షిప్ బిట్వీన్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డిమాండ్ అండ్ డిమాండ్ ఆఫ్ ద కమోడిటీ. వెరాజ్ dx ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ tx, txy and yt, y, t, right? Whereas dx means demand of x good, f means functional relation, tx means price of the commodity, txy means price of the related goods, y means income of the consumer, t means state and habit of the consumer. అంటే మనం ఫ్యాక్టర్స్ నుంచి డిమాండ్ ఫంక్షన్ తెచ్చుకున్నాం. అంటే ఈజీగా ఎకనామిక్స్‌ని ఇంప్రూవ్ చేసుకునే సిస్టమ్ ఇది. మీనింగ్‌లోంచి ఫ్యాక్టర్స్ తెచ్చుకోవాలి. ఫ్యాక్టర్స్ నుంచి డిమాండ్ ఫంక్షన్ తెచ్చుకోవాలి. ఇప్పుడు డిమాండ్ ఫంక్షన్‌లో చూడండి, y ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్, t టేస్ట్ అండ్ హ్యాబిట్ ఆఫ్ ద కన్జ్యూమర్, px ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ, pxy ప్రైస్ ఆఫ్ ద రిలేటెడ్ గూడ్స్. ఇంకా నెంబర్ ఆఫ్ పాపులేషన్స్ అవి ఎలక్ట్రిక్‌లో వెళ్ళిపోయినాయి అని అనుకోవాలి అంతే. అంటే ఇప్పుడు dx అంటే ఒక వస్తువు యొక్క డిమాండ్, ఎక్స్ వస్తువు అనే డిమాండ్ ఈ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటది. ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ డిమాండ్‌కి ఉండే రిలేషనే డిమాండ్ ఫంక్షన్ అంటారు. మరి డిమాండ్ ఫంక్షన్ ఎప్పుడో చిన్నప్పుడు ఇంటర్మీడియేట్‌లో అప్పుడు చదివినప్పుడు ఉన్నట్టుందేటి అని మనం డిలీట్ చేసేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీనింగ్‌లోంచి ఫ్యాక్టర్స్ తెచ్చాం. ఫ్యాక్టర్స్‌లోంచి ఫంక్షన్ తెచ్చాం. ఈ ఫంక్షన్‌లోంచే టైప్స్ ఆఫ్ డిమాండ్ తెచ్చుకోవాలి. టైప్స్ ఆఫ్ డిమాండ్. టైప్స్ ఆఫ్ డిమాండ్‌ని ఎక్కడి నుంచి డెరైవ్ చేసుకోవాలి? టైప్స్ ఆఫ్ డిమాండ్ అంటే ఆటోమేటిక్‌గా ఫంక్షన్ నుంచే తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలో చెప్తాను చూడు. టైప్స్ ఆఫ్ డిమాండ్‌లో ఫస్ట్ వన్ ప్రైస్ డిమాండ్. ప్రైస్ డిమాండ్. సెకండ్ వన్ ఇన్కమ్ డిమాండ్. ఇన్కమ్ డిమాండ్. థర్డ్ వన్ క్రాస్ డిమాండ్. క్రాస్ డిమాండ్. క్రాస్ డిమాండ్. సో, ప్రైస్ డిమాండ్, ఇన్కమ్ డిమాండ్, క్రాస్ డిమాండ్. ఇక్కడ చూడండి dx ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ pxy. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ డిమాండ్ అంటే మైండ్‌లో ఏం పెట్టుకుంటాం? dx ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ tx. అంటే ఈ dxకి దీనికి ఓన్లీ ఈ రిలేషన్ చెప్పిందనుకోండి, ఆటోమేటిక్‌గా ఏమవుతది? ప్రైస్ డిమాండ్. అంటే మనం ప్రైస్ డిమాండ్ ఎలాగ ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు? ఎలా మైండ్‌లో పెట్టుకోవచ్చు? ప్రైస్ డిమాండ్ ఎక్స్‌ప్లెయిన్ ద ఫంక్షనల్ రిలేషన్‌షిప్ బిట్వీన్ ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ అండ్ డిమాండ్ ఆఫ్ ద కమోడిటీ. అదర్ ఫ్యాక్టర్స్ సచ్ యాస్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్, టేస్ట్ అండ్ హ్యాబిట్ ఆఫ్ ద కన్జ్యూమర్, ప్రైస్ ఆఫ్ ద రిలేటెడ్ గూడ్స్ బీయింగ్ కాన్స్టెంట్. సెట్రోస్ పరబోస్ అంటారు. అంటే మనకి ఎకనామిక్స్, స్టాటిక్ ఎకనామిక్స్, డైనమిక్ ఎకనామిక్స్ అనేది ఇక్కడ ఉంటది. స్టాటిక్ ఎకనామిక్స్ అంటే అదర్ ఫ్యాక్టర్స్ అన్నీ కాన్స్టెంట్‌గానే ఉంటాయి. కొన్ని ఫ్యాక్టర్స్ చేంజ్ అయితే దాన్ని డైనమిక్ ఎకనామిక్స్ అంటారు. అంటే సర్కమ్స్టెన్స్‌తో పాటు ఎకనామిక్స్ చేంజ్ అవ్వడాన్ని డైనమిక్ ఎకనామిక్స్ అంటారు. ఎటువంటి సర్కమ్స్టెన్స్‌తో చేంజ్ అవ్వకుండా కాన్స్టెంట్‌గా ఉన్నదాన్ని స్టాటిక్ ఎకనామిక్స్ అనొచ్చు. ఇక్కడ మనం ప్రైస్ డిమాండ్ చెప్పామనుకోండి, అదర్ ఫ్యాక్టర్స్ లైక్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్, టేస్ట్ అండ్ హ్యాబిట్ ఆఫ్ ద కన్జ్యూమర్, ప్రైస్ ఆఫ్ ద రిలేటెడ్ గూడ్స్ బీయింగ్ కాన్స్టెంట్. అంటే మనం మైండ్‌లో ఏం తెచ్చుకోవాలి? dx ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ px అనగానే మనకి ప్రైస్ డిమాండ్ అనాలి. నెక్స్ట్ వన్ ప్రైస్ డిమాండ్ తర్వాత నెమ్మదిగా ఇన్కమ్ డిమాండ్ ఉందనుకోండి, dx ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ y అంటారు. అంటే ఇన్కమ్ డిమాండ్ ఎక్స్‌ప్లెయిన్ ద ఫంక్షనల్ రిలేషన్‌షిప్ బిట్వీన్ ద ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ అండ్ డిమాండ్ ఆఫ్ ద కమోడిటీ. మళ్ళీ అదర్ ఫ్యాక్టర్స్ బీయింగ్ కాన్స్టెంట్ అంటే ఏం చెప్తాం? ఇన్కమ్‌ని సెపరేట్ చేసి టేస్ట్ అండ్ హ్యాబిట్ ఆఫ్ ద కన్జ్యూమర్, ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ, ప్రైస్ ఆఫ్ ద రిలేటెడ్ గూడ్స్ బీయింగ్ కాన్స్టెంట్ అని చెప్తాం. క్రాస్ డిమాండ్ చెప్పామనుకోండి, క్రాస్ డిమాండ్ ఎక్స్‌ప్లెయిన్ ద ఫంక్షనల్ రిలేషన్‌షిప్ బిట్వీన్ ప్రైస్ ఆఫ్ ద related goods and demand of the related goods. Other factors such as income of the consumer, taste and habit of the consumer, price of the commodity. అంటే మనం దేనికి రిలేషన్ చెప్తున్నామో ఆ రిలేషన్‌ని చేంజ్ అవుతది. మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి? కాన్స్టెంట్‌గా ఉంటాయి. ఆటోమేటిక్‌గా ప్రైస్ డిమాండ్, ఇన్కమ్ డిమాండ్, క్రాస్ డిమాండ్ మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? డిమాండ్ ఫంక్షన్ నుంచే తెచ్చుకోవాలి. అందుకు మళ్ళీ ఆర్డర్ ఎలా వస్తది? మీనింగ్ ఆఫ్ డిమాండ్‌లోంచి ఫ్యాక్టర్స్ ఆఫ్ డిమాండ్ తెచ్చాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ డిమాండ్‌లోంచి డిమాండ్ ఫంక్షన్ తెచ్చాం. డిమాండ్ ఫంక్షన్‌లోంచి టైప్స్ ఆఫ్ డిమాండ్ తెచ్చుకున్నాం. ఇప్పుడు డిమాండ్‌లోకెళ్ళాలి. అలా కాకుండా డైరెక్ట్‌గా లా ఆఫ్ డిమాండ్, వాట్ ఆర్ ద ఎక్సెప్షన్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్ అని మనకి ఇంటర్మీడియేట్, డిగ్రీ, పీజీలో బట్టి పట్టించినట్టు చదవకూడదు. మనం కాన్సెప్ట్ ఓరియంటేషన్ మీదే అక్కడ అడుగుతాడు. అంటే మనకి అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయో లేదో, ఈ కాన్సెప్ట్‌ని అనలైజ్ చేయగలమో లేదో అని బిట్స్ అలా ఓరియంటేషన్, కాన్సెప్ట్ ఓరియంటేషన్‌లోనే బిట్స్ వాళ్ళు అడుగుతుంటుంటారు. అలాగే ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి ఒక డెమో ఉంటది. ఆ డెమో కూడా ఈ నోట్స్ ఉపయోగపడతాయి. ఇలా మీరు ఈ వేగా చదువుకొని డెమో కూడా చెప్పారనుకోండి ఇంటర్వ్యూకెళ్ళి, ఆటోమేటిక్‌గా మీరు సెలెక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటది. ఇది అక్కడితో అయిపోకుండా మీరు రేపు లెక్చర్ అయ్యాక క్లాస్‌కి వెళ్ళేటప్పుడు కూడా మీరు ప్రిపేర్ చేసుకొని ఈ నోట్స్‌ని పట్టుకొని వెళ్లి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళకి కూడా ఎకనామిక్స్ ఈజీ అవుతది. ఎందుకంటే ఆర్ట్స్‌లో ఎకనామిక్స్ అంటే అమ్మో! అంటున్నారు. అది ఏముండదు ఆర్ట్స్‌లో ఎకనామిక్స్ అంటే టెర్మినాలజీ మస్ట్ యూజ్ ఇన్ ద టెర్మినాలజీ. టెర్మినాలజీని ఈజీగా ఇండెక్స్ చేస్తే ఆటోమేటిక్‌గా తెలిసిపోద్ది. ఒక టెక్నిక్స్‌ని ఉపయోగించుకోవాలి. అంటే నాకొచ్చిన టెక్నిక్ ఇలాగే చదవాలా సార్ అంటే, ఇలా చదవమని నేను చెప్పను.
మీకున్న టెక్నిక్‌ని ఈ టెక్నిక్‌తో అప్లై చేసుకోండి. ఆటోమేటిక్‌గా మీకు ఎకనామిక్స్ ఈజీ అవుతది. ఇప్పుడు ఇందులో మనం టైప్స్ ఆఫ్ డిమాండ్‌లో ప్రైస్ డిమాండ్, ఇన్‌కమ్ డిమాండ్, క్రాస్ డిమాండ్ నేర్చుకున్నప్పుడు ఇప్పుడు ప్రైస్ డిమాండ్ అంటే నేర్చుకుంటాం. ఈ ప్రైస్ డిమాండ్‌నే మనం ఎలా చెప్తాం? ప్రైస్ డిమాండ్‌నే మనకి ప్రైస్ డిమాండ్ అని చెప్పకుండా ఏం చెప్పారు మన మాస్టర్‌లో? ప్రైస్ డిమాండ్, ప్రైస్ డిమాండ్, ప్రైస్ డిమాండ్ అన్నా, మనకి లా ఆఫ్ డిమాండ్ అన్నా ఒకటే. లా ఆఫ్ డిమాండ్ అంతే. ఇప్పుడు లా ఆఫ్ డిమాండ్‌ని ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే ఏం చెప్తారు? ఆల్ఫ్రెడ్ మార్షల్. ఇదో బిట్టు. ఆల్ఫ్రెడ్ మార్షల్. ఆల్ఫ్రెడ్ మార్షల్. లా ఆఫ్ డిమాండ్ ఎక్స్‌ప్లెయిన్డ్ బై ఆల్ఫ్రెడ్ మార్షల్. ఆల్ఫ్రెడ్ మార్షల్. ఏం చెప్పాడు లా ఆఫ్ డిమాండ్ అంటే ప్రైస్ డిమాండ్‌నే గుర్తుపెట్టుకోవాలి. లా ఆఫ్ డిమాండ్ ఎక్స్‌ప్లెయిన్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ ద ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ అండ్ డిమాండ్ ఆఫ్ ద కమోడిటీ. ఇక్కడ ప్రైస్ డిమాండ్ అని చెప్పకుండా లా ఆఫ్ డిమాండ్‌లో వచ్చేయొచ్చు. లా ఆఫ్ డిమాండ్ ఎక్స్‌ప్లెయిన్స్ ద ఫంక్షనల్ రిలేషన్‌షిప్ బిట్వీన్ ద ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ అండ్ డిమాండ్ ఆఫ్ ద కమోడిటీ. అంటే ప్రైస్ డిమాండే లా ఆఫ్ డిమాండ్ అవుద్దని మనకు ఒక విధంగా అండర్‌స్టాండ్ అవుతది. సో, లా ఆఫ్ డిమాండ్. ఇక్కడ ఏం చెప్తాం మళ్ళీని అకార్డింగ్ టు ద ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రైస్ డిమాండ్ ఎక్స్‌ప్లెయిన్ ద relationship between the price of the commodity and demand of the commodity. Other factors, ceteris paribus. Other factors means is the ceteris paribus. Other factors being constant like income of the consumer, taste and habit of the consumer, price of the related goods being constant. So, price demand explain only the price of the commodity and demand of the commodity. మరి ఈ ప్రైస్ ఆఫ్ ద కమోడిటీకి, డిమాండ్ ఆఫ్ ద కమోడిటీకి ఎటువంటి రిలేషన్ ఉంటది? ఇన్వర్స్ రిలేషన్. ఇన్వర్స్, ఇన్వర్స్ రిలేషన్. ఇన్వర్స్ అనొచ్చు. ఏంటి నెగెటివ్ రిలేషన్ అంటే other factors being constant, if price of the commodity increases, quantity demand of the commodity decreases. Price of the commodity increases, quantity demand of the commodity decreases. Law of demand quantitative demand or qualitative demand అని అడుగుతాడు. ఓన్లీ క్వాంటిటేటివ్ డిమాండ్ అని చెప్పాలి. అలా కూడా ఉంటది కదా! అదర్ ఫ్యాక్టర్స్ బీయింగ్ కాన్స్టెంట్, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ ఇంక్రీజెస్, క్వాంటిటేటివ్ డిమాండ్ ఆఫ్ ద కమోడిటీ ఆల్ డిక్రీజెస్. సో, ద రిలేషన్‌షిప్ బిట్వీన్ ద ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ అండ్ క్వాంటిటేటివ్ డిమాండ్ ఆఫ్ ద కమోడిటీ డిక్రీజెస్. సో, ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గుతది కాబట్టి ఎటువంటి రిలేషన్ ఉంటదంటే ఏం చెప్పాలి? ఇన్వర్స్‌లీ. ఒకవేళ మీకు ఇన్వర్స్ రిలేషన్ చెప్పడానికి చిన్న టేబుల్ లాంటిది ఓన్‌గా మనం తయారు చేసుకోవాలి. ప్రైస్ ఒకటి, డిమాండ్ ఒకటి. ఇలా చిన్న టేబుల్. ప్రైస్ ఇంక్రీజెస్ 1, 2, 3, 4, 5. ప్రైస్ ఏం చేసాం? ఇంక్రీజ్ చేసాం. ప్రైస్ షోస్ ద రూపీస్, డిమాండ్ ఆల్వేస్ షోస్ ద యూనిట్స్ ఆర్ యూటిల్స్. ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ అవుద్ది. 5, 4, 3, 2, 1 జీరోస్ పక్కన పెడితే ఈజీగా వాడికి అర్థమవుతది. ఎలాగ అర్థమవుద్ది? ఇఫ్ ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ, when the price of the commodity 1 rupee, then quantity demand of the commodity the 50 units. If price increases from 1 to 2 rupees, quantity demand decreases from 50 to 40 units. So, price of the commodity increases, quantity demand of the commodity decreases. So, the relationship between the price of the commodity and quantity demand is the inversely relation. పైన చూడండి ప్రైస్ ఇంక్రీజ్ 1, 2, 3, 4, 5 ఇంక్రీజ్ అయితే క్వాంటిటీ డిమాండ్ ఏమవుతుంది? 50, 40, 30, 20, 10 క్వాంటిటీ డిమాండ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ప్రైస్ ఇంక్రీజ్ అయితే క్వాంటిటీ డిమాండ్. కింద నుంచి చూడండి ప్రైస్ డిక్రీజ్ 5, 4, 3, 2, 1 డిక్రీజ్ అవుతుంటే క్వాంటిటీ డిమాండ్ ఏమవుతుంది? 10, 20, 30, 40 ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అవుద్ది. ప్రైస్ ఇంక్రీజ్ అయితే క్వాంటిటీ డిమాండ్ డిక్రీజ్ అవుద్ది. ప్రైస్ డిక్రీజ్ అయితే క్వాంటిటీ డిమాండ్ ఇంక్రీజ్ అవుద్ది. ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ, క్వాంటిటీ డిమాండ్ ఆఫ్ ద కమోడిటీకి ఎటువంటి రిలేషన్ ఉంటది? ఇన్వర్స్ రిలేషన్ ఉంటది. ఇప్పుడు డయాగ్రమాటికల్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేయడం. ఈ డయాగ్రమాటికల్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు మనకి స్టాట్ చెప్పేటప్పుడు బార్ గ్రాఫ్స్ ఒకసారి ఐడెంటిఫై చేయాలి. స్టూడెంట్‌కి నేర్పడానికి ఈజీగా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనం టేబుల్‌లోంచి ఒక గ్రాఫ్‌ని క్రియేట్ చేసుకోవచ్చు ఇలాగ. ఓఎక్స్‌ని ఎప్పుడు కూడా క్వాంటిటీ డిమాండ్. ఓవై యాక్సిస్ షోస్ ప్రైస్. క్వాంటిటీ డిమాండ్ 10, 20, 30, 40 అండ్ 50. నెక్స్ట్ 1, 2, 3, 4, 5. ఇప్పుడు ఇందాక టేబుల్‌లో చెప్పినయన్నీ కూడా ఇక్కడ తెచ్చుకోవాలి. వెన్ ద ప్రైస్ ఈస్ 1 రూపీ, క్వాంటిటీ డిమాండ్ ఇస్ ద 50 యూనిట్స్. ప్రైస్ ఈస్ ద 2 రూపీస్, క్వాంటిటీ డిమాండ్ ఇస్ ద 40 యూనిట్స్. ప్రైస్ ఈస్ ద 3 రూపీస్, క్వాంటిటీ డిమాండ్ 30 యూనిట్స్. 4 రూపీస్, 5 రూపీస్. దిస్ ఈస్ ద ఈ స్టెప్స్ అన్నిటిని కూడా ఇ ఇలా కాల్తే ఆటోమేటిక్‌గా డిమాండ్ కర్వ్ వస్తది. అంటే డిమాండ్ కర్వ్ ఇన్వర్స్ ఆర్ నెగెటివ్, నెగెటివ్, నెగెటివ్ రిలేషన్ అంట. ఏంటి నెగెటివ్ రిలేషన్ అంటే అదర్ ఫ్యాక్టర్స్ బీయింగ్ కాన్స్టెంట్, ఇఫ్ ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ ఇంక్రీజెస్, quantity demand of the commodity decreases. Price of the commodity increases, quantity demand of the commodity decreases. Law of demand quantitative demand or qualitative demand అని అడుగుతాడు. ఓన్లీ క్వాంటిటేటివ్ డిమాండ్ అని చెప్పాలి. అలా కూడా ఉంటది కదా! అదర్ ఫ్యాక్టర్స్ బీయింగ్ కాన్స్టెంట్, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ ఇంక్రీజెస్, క్వాంటిటేటివ్ డిమాండ్ ఆఫ్ ద కమోడిటీ ఆల్ డిక్రీజెస్. సో, ద రిలేషన్‌షిప్ బిట్వీన్ ద ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ అండ్ క్వాంటిటేటివ్ డిమాండ్ ఆఫ్ ద కమోడిటీ డిక్రీజెస్. సో, ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గుతది కాబట్టి ఎటువంటి రిలేషన్ ఉంటదంటే ఏం చెప్పాలి? ఇన్వర్స్‌లీ. ఒకవేళ మీకు ఇన్వర్స్ రిలేషన్ చెప్పడానికి చిన్న టేబుల్ లాంటిది ఓన్‌గా మనం తయారు చేసుకోవాలి. ప్రైస్ ఒకటి, డిమాండ్ ఒకటి. ఇలా చిన్న టేబుల్. ప్రైస్ ఇంక్రీజెస్ 1, 2, 3, 4, 5. ప్రైస్ ఏం చేసాం? ఇంక్రీజ్ చేసాం. ప్రైస్ షోస్ ద రూపీస్, డిమాండ్ ఆల్వేస్ షోస్ ద యూనిట్స్ ఆర్ యూటిల్స్.
ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ అవుద్ది. 5, 4, 3, 2, 1 జీరోస్ పక్కన పెడితే ఈజీగా వాడికి అర్థమవుతది. ఎలాగ అర్థమవుద్ది? ఇఫ్ ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ when the price of the commodity 1 rupee, then quantity demand of the commodity the 50 unit. If price increases from 1 to 2 rupees, quantity demand decreases from 50 to 40 units. So price of the commodity increases, quantity demand of the commodity decreases. So the relationship between the price of the commodity and quantity demand is the inversely relation. పైన చూడండి, ప్రైస్ ఇంక్రీజ్ 1, 2, 3, 4, 5 ఇంక్రీజ్ అయితే క్వాంటిటీ డిమాండ్ ఏమవుతుంది? 50, 40, 30, 20, 10 క్వాంటిటీ డిమాండ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ప్రైస్ ఇంక్రీజ్ అయితే క్వాంటిటీ డిమాండ్. కింద చూడండి, ప్రైస్ డిక్రీజ్ 5, 4, 3, 2, 1 డిక్రీజ్ అవుతుంటే క్వాంటిటీ డిమాండ్ ఏమవుతుంది? 10, 20, 30, 40 ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అవుద్ది. ప్రైస్ ఇంక్రీజ్ అయితే క్వాంటిటీ డిమాండ్ డిక్రీజ్ అవుద్ది. ప్రైస్ డిక్రీజ్ అయితే క్వాంటిటీ డిమాండ్ ఇంక్రీజ్ అవుద్ది. ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ, క్వాంటిటీ డిమాండ్ ఆఫ్ ద కమోడిటీకి ఎటువంటి రిలేషన్ ఉంటది? ఇన్వర్స్ రిలేషన్ ఉంటది. ఇప్పుడు డయాగ్రమాటికల్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేయడం. ఈ డయాగ్రమాటికల్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు మనకి స్ట్రాటజీ చెప్పేటప్పుడు బార్ గ్రాఫ్స్ ఒకసారి ఐడెంటిఫై చేయాలి. స్టూడెంట్‌కి నేర్పడానికి ఈజీగా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం టేబుల్‌లోంచి ఒక గ్రాఫ్‌ని క్రియేట్ చేసుకోవచ్చు ఇలాగా. ఓఎక్స్‌ని ఎప్పుడు కూడా క్వాంటిటీ డిమాండ్. ఓవై యాక్సిస్ షోస్ ప్రైస్. క్వాంటిటీ డిమాండ్ 10, 20, 30, 40 అండ్ 50. నెక్స్ట్ 1, 2, 3, 4, 5. ఇప్పుడు ఇందాక టేబుల్‌లో చెప్పినయన్నీ కూడా ఇక్కడ తెచ్చుకోవాలి. వెన్ ద ప్రైస్ ఈజ్ 1 రూపీ, క్వాంటిటీ డిమాండ్ ఇస్ ద 50 యూనిట్స్. ప్రైస్ ఈజ్ ద 2 రూపీస్, క్వాంటిటీ డిమాండ్ ఇస్ ద 40 యూనిట్స్. ప్రైస్ ఈజ్ ద 3 రూపీస్, క్వాంటిటీ డిమాండ్ 30 యూనిట్స్. 4 రూపీస్, 5 రూపీస్. దిస్ ఈజ్ ద ఈ స్టెప్స్ అన్నిటిని కూడా ఇ ఇలా కాల్తే ఆటోమేటిక్‌గా డిమాండ్ కర్వ్ వస్తది. అంటే డిమాండ్ కర్వ్ ఎలా డెరైవ్ చేసుకోవాలనేది స్టూడెంట్‌కి మనం గ్రాఫికల్ మెథడ్‌లో నేర్పుతాం. మనం ఆల్రెడీ ఇంటర్, డిగ్రీ, పీజీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం ఇలా నేర్చుకోవాల్సిన పని లేదు. మరి ఇక్కడ బిట్ ఎలాగంటే ప్రైస్‌కి, క్వాంటిటీ డిమాండ్‌కి ఇన్వర్స్ రిలేషన్ ఉంటది కాబట్టి వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ డిమాండ్ కర్వ్ అంటే డిమాండ్ కర్వ్ గోస్ లెఫ్ట్ టు రైట్ డౌన్‌వర్డ్. లెఫ్ట్ టు రైట్ డౌన్‌వర్డ్స్ అంటే దిస్ ఈస్ ద లెఫ్ట్ హ్యాండ్, దిస్ ఈస్ ద రైట్ హ్యాండ్. సో లెఫ్ట్ టు రైట్ డౌన్‌వర్డ్ స్లోప్. డిమాండ్ కర్వ్ ఆల్వేస్ గోస్ టు ద లెఫ్ట్ టు రైట్ డౌన్‌వర్డ్ స్లోప్. సో డిమాండ్ కర్వ్ వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ డిమాండ్ కర్వ్ అంటే లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్, డౌన్‌వర్డ్ స్లోప్, డౌన్‌వర్డ్ స్లోప్, లేదా స్లోప్ డౌన్‌వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అని కొన్ని బుక్‌లో అడుగుతాడు. అంటే లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్‌కి డౌన్‌వర్డ్ స్లోప్ అవుతది. కాబట్టి ప్రైస్‌కి డిమాండ్‌కి ఎటువంటి రిలేషన్ ఉంటది? ఇన్వర్స్. ఇక్కడ కూడా ఇలా చూపెట్టొచ్చు. వెన్ ద ప్రైస్ ఈజ్ ఓపీ, దెన్ ద క్వాంటిటీ డిమాండ్ ఈజ్ ఓక్యూ. ద ప్రైస్ ఇంక్రీజెస్ ఫ్రమ్ ఓపీ టు ఓపీ1, క్వాంటిటీ డిమాండ్ డిక్రీజెస్ ఫ్రమ్ ఓక్యూ టు ఓక్యూ1. ప్రైస్ డిక్రీజెస్ ఫ్రమ్ ఓపీ టు ఓపీ2, క్వాంటిటీ డిమాండ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ ఓక్యూ టు ఓక్యూ2. ఇది క్లాస్ ఎక్స్‌ప్లనేషన్. మన బిట్ ఎలాగ అడుగుతాడు? వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ డిమాండ్ కర్వ్ అని అడుగుతాడు. యాక్చువల్లీ డిమాండ్ కర్వ్ ఆర్ లా ఆఫ్ డిమాండ్, అకార్డింగ్ టు ద లా ఆఫ్ డిమాండ్, డిమాండ్ కర్వ్ షేప్ ఇస్ ద లెఫ్ట్ టు రైట్ డౌన్‌వర్డ్. అన్ని టైమ్‌లో కూడా లెఫ్ట్ టు రైట్ డౌన్‌వర్డ్ ఉండదు. అకార్డింగ్ టు ద లా ఆఫ్ డిమాండ్ ప్రకారం ప్రైస్‌కి, డిమాండ్‌కి ఇన్వర్స్ రిలేషన్ ఉంటది ఆర్ నెగెటివ్ రిలేషన్ ఉంటది కాబట్టి లెఫ్ట్ టు రైట్ డౌన్‌వర్డ్. సమ్ టైమ్స్ ఈ లెఫ్ట్ టు రైట్ డౌన్‌వర్డ్ స్లోప్ కర్వ్ లెఫ్ట్ టు రైట్ అప్‌వర్డ్‌లో కూడా ఉంటది. అంటే ప్రైసు ఇంక్రీజ్ అవుతుంటే, ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవుతది. వెన్ ద ప్రైస్ ఇంక్రీజెస్ ఫ్రమ్ ఓపీ టు ఓపీ1, క్వాంటిటీ డిమాండ్ ఆల్సో ఇంక్రీజెస్ ఫ్రమ్ ఓపీ టు ఓపీ1. దిస్ ఈస్ నాట్ ఎ లా ఆఫ్ డిమాండ్. ఇట్ ఈస్ ద ఎక్సెప్షన్స్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్. ఎక్సెప్షన్స్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్. ఇన్ ద కేస్ ఆఫ్ ఎక్సెప్షన్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్, దెన్ డిమాండ్ కర్వ్ షేప్ అని అడుగుతాడు. ఎక్సెప్షన్ టైమ్‌లో లా డిమాండ్ కర్వ్ ఎలాగుంటది? లెఫ్ట్ టు రైట్ అప్‌వర్డ్. ఎందుకంటే ఇక్కడ ప్రైస్ పెరుగుతది. నెక్స్ట్ డిమాండ్ పెరుగుతుంది. మరి ఎక్సెప్షన్స్ ఏంటి? ఎక్సెప్షన్స్, ఎక్సెప్షన్స్, ఎక్సెప్షన్స్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్. లా ఆఫ్ డిమాండ్‌కి ఎక్సెప్షన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ గెపన్ గూడ్స్. దీన్నే గెపన్ పారాడాక్స్ అని కూడా అంటారు. గెపన్ గూడ్స్. గెపన్ గూడ్స్ అంటే డైలీ రొటీన్ లైఫ్‌లో వాడి ఎసెన్షియల్ గూడ్స్‌ని గెపన్ గూడ్ అనొచ్చు. ఇన్ ద కేస్ ఆఫ్ గెపన్ గూడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ వెజిటబుల్స్, రైస్ ఎక్సెట్రా. దీస్ కమోడిటీ ప్రైసెస్ ఇంక్రీజెస్, క్వాంటిటీ డిమాండ్ ఆల్సో ఇంక్రీజెస్. ఈ కమోడిటీ ప్రైస్ పెరిగితే క్వాంటిటీ డిమాండ్ కూడా పెరుగుతది. యాక్చువల్లీ లా ఆఫ్ డిమాండ్ ఏం చెప్తది? ప్రైస్ ఇంక్రీజ్ అయితే కమోడిటీది, క్వాంటిటీ డిమాండ్ డిక్రీజ్ అవుద్దని చెప్తది. ఇక్కడ గివెన్ గూడ్ ఏం చెప్తుంది? ప్రైస్ ఇంక్రీజ్ అయితే నెసెసరీ గూడ్స్ అంటారు వీటిని. ప్రైస్ ఇంక్రీజ్ అయితే క్వాంటిటీ డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవుద్ది. ఈ పారాడాక్స్‌ని ఎవరు ఫస్ట్ సారి చెప్పారంటే సర్ రాబర్ట్ సర్ రాబర్ట్ గెపన్. హి వాస్ ద బ్రిటిష్ ఎకనామిస్ట్. బ్రిటిష్ ఎకనామిస్ట్ చెప్పాడిది. అంటే ఈయన హి వాస్ అబ్జర్వ్డ్ బ్రిటిష్ నెసెసరీ కమోడిటీస్ లైక్ బ్రెడ్ అండ్ మీట్. అంటే ఈయన అబ్జర్వ్ చేసాడు. వాళ్ళు బ్రిటిష్‌లో యూజ్ చేసే నెసెసరీ కమోడిటీస్ ఏంటంటే బ్రెడ్, మీట్. ఇప్పుడు 100 పౌండ్స్ ఉన్నాయనుకోండి సపోజు. ఒక పర్సన్ దగ్గర 100 పౌండ్స్ ఉన్నాయనుకోండి. ఒక పర్సన్ దగ్గర 100 పౌండ్స్ ఉన్నాయి. 100 పౌండ్స్.
ఛార్జింగ్ అయిపోయిందా? సరే సార్ రాబోతా. ఈ 100 పౌండ్స్లో 75 పౌండ్స్ అన్నీ కూడా మీట్ మీద, 25 పౌండ్స్ అన్నీ కూడా బ్రెడ్ మీద ఎక్స్పెండ్ చేస్తున్నాడు, కన్జప్షన్ చేస్తున్నాడు. ఇన్ కేసు బ్రెడ్ 25 పౌండ్స్ నుంచి 50 పౌండ్స్కి పెరిగిపోతే అప్పుడు వీడు మీట్ క్వాంటిటీని తగ్గించుకొని ఆ మీట్కి ఖర్చు పెట్టిన మనీనే తీసుకొచ్చి బ్రెడ్ మీద ఖర్చు పెడతాడు. యాక్చువల్లీ మనకు లా ఆఫ్ డిమాండ్ ఏం చెప్తుంది? ప్రైస్ ఇంక్రీజ్ అయితే క్వాంటిటీ డిమాండ్ డిక్రీజ్ అవుతుందని చెప్తుంది. ఎక్కడ ప్రైస్ ఇంక్రీజ్ అయినా దాని డిమాండ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఈ విషయాన్ని మొట్టమొదటిసారిగా సర్ రాబర్ట్ గెఫన్ అనే బ్రిటిష్ ఎకనామిస్ట్ చెప్పడం వల్ల దీన్ని గెఫన్ పారాడాక్స్ అంటారు. పూర్ పీపుల్ యూజ్ చేసే నెసరీ కమోడిటీస్ని గెఫన్ గూడ్స్ అంటారు. ఇండియాలో రాగి, చోళ్ళు, జొన్నలు అని అంటారు చూసారా, అలాగా రాగులు, చోళ్ళు, జొన్నలు, నూకలు, సజ్జలు వీటన్నిటినీ కూడా ఇప్పుడు అవి కూడా మనకు తెలియకుండా రిచ్ గూడ్స్ అయిపోతున్నాయి అవి కూడా. కానీ అలాగా కొన్ని అప్పుడు టైంలో అవి పూర్ పీపుల్ యూజ్ చేసి గూడ్స్ అని అనేవారు. కాబట్టి ఇలాంటి కండిషన్లో సిచ్యువేషన్లో ద లా ఆఫ్ డిమాండ్ డస్ నాట్ అప్లికేబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ గెఫన్ గూడ్స్. గెఫన్ గూడ్స్ టైంలోని ఈ లా అప్లై అవ్వదు. సెకండ్ వన్ వచ్చి వెబ్లన్ గూడ్స్ వీటిని స్నోబ్ గూడ్స్ అని కూడా అంటారు. వెబ్లన్ గూడ్స్ ఆర్ స్నోబ్ గూడ్స్. కొద్దిగా డెప్త్కి వెళ్ళేటప్పుడు స్నోబ్ గూడ్స్, మామూలు లాంగ్వేజ్లో వాడేటప్పుడు ప్రెస్టీజియస్ గూడ్స్ ఎగ్జాంపుల్ ఏంటి? గోల్డ్ అండ్ డైమండ్. ద గోల్డ్ అండ్ డైమండ్ ప్రైసెస్ ఇంక్రీజెస్, రిచర్స్ డిమాండ్ ఆల్సో ఇంక్రీజెస్. గోల్డ్, డైమండ్ ప్రైసెస్ పెరిగితే రిచర్ ఇంకా కొంటాడు. ఎందుకంటాడు? ఇంకా పెరిగిపోద్దేమో అని చెప్పి వాడు సైకలాజికల్ ఫీలింగ్ అది. అంటే ఆ గోల్డ్, డైమండ్ని యూజ్ చేయడం వల్ల ఐఎమ్ రిచ్ పీపుల్ ఇన్ ద సొసైటీ అని సైకలాజికల్ ఫీలింగ్ అది. ఈ విషయాన్ని ఎవరు చెప్పారంటే థియోస్టిన్ వెబ్లన్. హీ వాజ్ ద ఆస్ట్రియన్ ఎకనామిస్ట్. ఈయన చెప్పడం వల్ల దీన్ని వెబ్లన్ ఎఫెక్ట్ అంటారు, ప్రెస్టీజియస్ గూడ్స్ అని అంటారు, స్నోబ్ గూడ్స్ అని కూడా అంటారు. అప్పుడు ఇన్ ద కేస్ ఆఫ్ స్నోబ్ గూడ్స్ దెన్ డిమాండ్ కర్వ్ లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్ బికాస్ ద ప్రైస్ ఆఫ్ ప్రెస్టేజ్ ఆర్ స్నోబ్ గూడ్స్ ఇంక్రీజెస్, ద క్వాంటిటీ డిమాండ్ ఆల్సో ఇంక్రీజెస్. రైట్? అది ఈజీగా నేర్చుకోవడం. అది ఫస్ట్ గెఫన్ పారాడాక్స్, సెకండ్ వన్ స్నోబ్ గూడ్స్ ఆర్ ప్రెస్టీజియస్ గూడ్స్, థర్డ్ వన్ ఇస్ ద స్పెక్యులేషన్ అంటే అంచనా వేయడం అని. స్పెక్యులేట్ చేస్తారు. ఎవరు స్పెక్యులేట్ చేస్తారు? బిజినెస్ మ్యాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్స్ ప్రైస్ టుడే 50 రూపీస్, దెన్ నెక్స్ట్ డే ఇస్ ద 75 రూపీస్, దెన్ థర్డ్ డే ఇస్ ద 100 రూపీస్ పర్ కేజీ. అంటే ఇది ప్రైస్ పెరుగుతున్నా సరే ఫ్యూచర్లో దాని క్వాంటిటీ డిమాండ్ ఇంకా పెరుగుతుందని చెప్పి ప్రైస్ పెరుగుతున్నా రిచర్ ఏం చేస్తాడు దాన్ని? ప్రైస్ పెరుగుతున్నా సరే బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు దాన్ని? ఇంకా ఎక్కువగా పర్చేజ్ చేసి ఈ కెన్ స్టాక్ చేసుకుంటూ ఉంటుంటాడు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ప్రైస్ పెరిగితే డిమాండ్ ఏమవ్వాలి? తగ్గాలి. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ప్రైస్ పెరిగినా బిజినెస్ మ్యాన్ స్పెక్యులేషన్ వల్ల డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతుంది. కాబట్టి ఈ మూడు సిచ్యువేషన్ని కూడా లా ఆఫ్ డిమాండ్కి ఎక్సెప్షన్స్ కింద చెప్పొచ్చు. లా ఆఫ్ డిమాండ్కి ఎక్సెప్షన్స్ ఏంటంటే గెఫన్ పారాడాక్స్, స్నోబ్ గూడ్స్ ఆర్ గెఫన్ గూడ్స్, స్నోబ్ గూడ్స్ ఆర్ వెబ్లన్ గూడ్స్, థర్డ్ వన్ ఇస్ ద స్పెక్యులేషన్. రైట్? నెక్స్ట్ వన్ ఇస్ ద demonstration effect. It is the demonstration effect. This is the most important topic. Demonstration effect కూడా లా ఆఫ్ డిమాండ్కి ఒక ఎక్సెప్షన్ అని చెప్తాం. అక్కడ దాన్ని కన్జ్యూమర్ ఇల్యూషన్ అని చెప్తారు చాలా వరకు. కన్జ్యూమర్ ఇల్యూషన్ మీన్స్ ఇది అజ్ఞానం. వాడికి డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ని జోసన్ బేరీ చెప్తాడు. ఇదే కన్జ్యూమర్ ఇల్యూషన్ కింద చెప్పొచ్చు. అంటే ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ అంటే రిచ్ పీపుల్ వాడి గూడ్స్ని, అలాగే డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ కూడా లా ఆఫ్ డిమాండ్కి ఒక ఎక్సెప్షన్ అని చెప్తాం. అక్కడ దాన్ని కన్జ్యూమర్ ఇల్యూషన్ అని చెప్తారు చాలా వరకు. కన్జ్యూమర్ ఇల్యూషన్ మీన్స్ ఇది అజ్ఞానం. వాడికి డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ని జోసన్ బేరీ చెప్తాడు. ఇదే కన్జ్యూమర్ ఇల్యూషన్ కింద చెప్పొచ్చు. అంటే ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ అంటే రిచ్ పీపుల్ వాడి గూడ్స్ని, అలాగే సినిమా యాక్టర్స్ యూజ్ చేసి గూడ్స్ని ఇక్కడ యూత్ అంతా కూడా అట్రాక్ట్ అయ్యి డిమాండ్ పెరుగుతుంది. దాని క్వాలిటీ బాగున్నా క్వాంటిటీ బాగున్నా ఏమీ పట్టించుకోరు. వాడి ప్రైస్ పెరుగుతుంటే ఓహో మా హీరోస్ వాడారని చెప్పి అలాగే ఆటోమేటిక్గా వాటిని కూడా యూత్ అంతా వాడుతుంటారు. దాన్ని ఇల్యూషన్ ఆఫ్ కన్జ్యూమర్ అని కూడా చెప్పొచ్చు. అలా ఇల్యూషన్ ఆఫ్ కన్జ్యూమర్ కేసులో కూడా ప్రైస్ పెరిగితే డిమాండ్ ఏమవుద్ది? పెరుగుతుంది. దీన్ని డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ కింద సర్ జోసన్ బేరీ అని అతను చెప్పాడు. ఇదో బిట్ అడగదు. ఈ 4 వచ్చి ఆటోమేటిక్గా మనకి లా ఆఫ్ డిమాండ్కి ఎక్సెప్షన్స్. ఇన్ ద కేస్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్ దెన్ డిమాండ్ కర్వ్ అని అడుగుతాడు. లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్. ఇప్పుడు మన బిట్స్ డిమాండ్ మీద బిట్స్ ఎలాగ అడుగుతాడో చెప్పు. మీనింగ్ ఆఫ్ డిమాండ్ ఫస్ట్ బిట్. మీనింగ్ ఆఫ్ డిమాండ్ మీన్స్ ఇస్ ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ అండ్ విల్లింగ్నెస్ టు పే ఫస్ట్ బిట్. సెకండ్ బిట్ ఫ్యాక్టర్స్ determine the demand. Identify not the factor of demand అని బిట్ అడగొచ్చు. అలాగే లా ఆఫ్ డిమాండ్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు? ఆల్ఫ్రెడ్ మార్షల్. అంటే
ఆడమ్ స్మిత్ ఆప్షన్లో ఆడమ్ స్మిత్, ఆల్ఫ్రెడ్ మార్షల్, జాన్ రాబిన్సన్ ఏయో ఇస్తుంటాడు. ఆల్ఫ్రెడ్ మార్షల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇన్ ద కేస్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్ దెన్ డిమాండ్ కర్వ్, లా ఆఫ్ డిమాండ్లో డిమాండ్ కర్వ్ ఎలా ఉంటుందని అడిగితే లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్ స్లోప్. లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్ స్లోప్ ఉండడానికి కాజ్ ఏంటని అడుగుతారు. అంటే బిట్ నుంచి ఇంకో బిట్ తెచ్చుకోవాలి. ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ అండ్ క్వాంటిటీ డిమాండ్ ఇస్ ద ఇన్వర్స్లీ ప్రపోర్షన్. అక్కడికి ఆటోమేటిక్గా లా ఆఫ్ డిమాండ్కి వచ్చేస్తుంది. లా ఆఫ్ డిమాండ్ నుంచి ఏం తెచ్చుకుంటాం? ఎక్సెప్షన్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్. ఎక్సెప్షన్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్లో గిఫన్ గూడ్స్ అంటే ఏంటో రాస్తాడు. లో వర్కర్స్ ఇన్ బ్రిటన్ యూజ్ చేసే గూడ్స్ అన్ని కూడా గిఫన్ గూడ్స్ అని కూడా ఎవరు చెప్పారు? గిఫన్ సర్ రాబర్ట్ గిఫన్ చెప్పడం వల్ల గిఫన్ గూడ్స్ గిఫన్ పారాడైజ్. ఇన్ ద కేస్ ఆఫ్ గిఫన్ గూడ్స్ దెన్ డిమాండ్ కర్వ్ అంటే లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్. నెక్స్ట్ స్నోబ్ గూడ్స్ ఆర్ ప్రెస్టీజియస్ గూడ్స్ ఆర్ వెబ్లన్ ఎఫెక్ట్. వెబ్లన్ ఎఫెక్ట్ మీన్స్ ఇస్ ద ప్రెస్టీజియస్ గూడ్. రిచ్ పీపుల్ వాడి ప్రెస్టీజియస్ గూడ్స్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్న క్వాంటిటీ డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి అటువంటి కండిషన్లో కూడా డిమాండ్ కర్వ్ ఎలా ఉంటుంది? లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్. నెక్స్ట్ స్పెక్యులేషన్, కన్సూమర్ ఇల్యూషన్. ఇలాగ ఎక్సెప్షన్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్లో ద షేప్ ఆఫ్ డిమాండ్ కర్వ్ గోస్ లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్ స్లోప్. రైట్. జోసన్బెరీ డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ గివెన్ బై జోసన్బెరీ. రైట్. ఇలా ఆ డిమాండ్ నుంచి వచ్చే బిట్స్ని అలా తయారు చేసుకోవాలి ఆటోమేటిక్గా. అది కాన్సెప్ట్ ఓరియంటేషన్ డెవలప్ అవుద్ది. ఆటోమేటిక్గా మల్టిప్లై చాయిస్లో ఎలాగ అడగొచ్చు అని మన బ్రెయిన్ నుంచే మన నోట్స్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇది డిమాండ్కి సంబంధించింది. ఇక్కడ మన డిమాండ్లో మామూలుగా టైప్స్ ఆఫ్ డిమాండ్లో ఇంకా ఉంటాయి, కానీ కట్ చేసుకొని వెళ్ళిపోతుంటూ ఉండాలి ఆటోమేటిక్గా. ఏది ఇంపార్టెంటో దాన్ని స్ట్రెస్ చేయాలి, ఇంపార్టెంట్ లేని దాన్ని పక్కకు తీసేయాలి. కానీ కాన్సెప్ట్ని ఆర్డర్లోనే ఒక విధంగా చదవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ డిమాండ్కి.